బాహుబలి సినిమా నిర్మాతల్లో ధైర్యం పెంచింది. భారీ బడ్జెట్తో సినిమాలు తీసి భారీ లాభాలు కళ్ళజూడొచ్చని ఈ సినిమా ప్రూవ్ చేసింది. దీంతో బాహుబలి కన్నా ఎక్కువ బడ్జెట్తో సినిమాలు తీసేందుకు సిద్ధమైపోతున్నారు నిర్మాతలు. తాజాగా అల్లు అరవింద్ 500 కోట్లతో రామాయణం తీస్తానని ప్రకటించేశారు. హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో ఒకేసారి ఈ సినిమా తీయబోతున్నారు. ఏ ముహూర్తాన్ని ఈ సినిమా అనౌన్స్ చేశారో కానీ అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. సినిమాలో లీడ్ రోల్స్ ఎవరు, దర్శకుడిగా ఎవరిని డిసైడ్ చేస్తారు అనేది అల్లు అరవింద్ ప్రకటించకపోయినా ఫ్యాన్స్ ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసేశారు. రాముడి క్యారెక్టర్గా రామ్ చరణ్ తేజ్ తప్ప ఇంకెవరూ సూట్ అవ్వరని ఫ్యాన్స్ అరవింద్పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓ అభిమాని అయితే రాముడిగా రామ్ చరణ్ ఎలా ఉంటాడని పొందించిన పోస్టర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇది చూసిన తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్కు మరింత ఊపొచ్చింది. దీంతో 500 కోట్లతో తీసే రామాయణంలో రాముడిగా ఇంకెవరినైనా సెలెక్ట్ చేసుకుంటే ఫ్యాన్స్ నుంచి గట్టి నిరసన ఎదురయ్యేలా ఉంది. రామ్ చరణ్ కెరీర్లో బ్లాక్ బస్టర్గా నిలిచిపోయింది మగధీర మాత్రమే. ఆ తర్వాత సినిమాలు కొన్ని హిట్ అయినా అవేవి మగధీర స్థాయిని చేరుకోలేదు. ఈ విషయంలో చరణ్ ఫ్యాన్స్లో కాస్త అసంతృప్తి ఉంది. లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ కావడంతో ఈ సినిమా చరణ్ చేస్తే బాహుబలికి ధీటుగా నిలిచిపోతుందని అభిమానులు ఆశిస్తున్నారు. రామాయణం 3 భాషల్లో ఒకేసారి తీస్తున్నందున లీడ్ క్యారెక్టర్ల విషయంలో అరవింద్ చాలానే లెక్కలు వేస్తున్నారని సమాచారం. బాలీవుడ్ హీరోతో సినిమా తీస్తే మార్కెట్ బాగా అవుతుందని అనుకుంటున్నారు. అందుకు హృతిక్ రోషన్ అయితే సరిపోతాడని భావిస్తున్నారు. ఇంతవరకు దీనిపై అల్లు అరవింద్ కానీ రామ్ చరణ్ కానీ నోరు మెదపలేదు. అభిమానుల ఆశలను అల్లు వారు ఎంతవరకు నిలబెడతారో చూడాలి. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.